లోబడి బతికే వాళ్ళం మనం. ఈ దేవతలు అని అనుకునే వాళ్ళకి ఆకలి దప్పులు వాళ్ళ చేతుల్లో ఉంటాయి. మనం ఇక్కడ ఆకలి దప్పుల చేతుల్లో ఉంటాం. ఆకలి దప్పులు వాళ్ళ ఆధీనంలో ఉంటాయి అక్కడ. కనుక వాళ్ళకి మనలాగా ఉరికే మాటి మాటికి ఏదో తినాలని త్రాగాలని ఇలాంటివేమీ పెద్దగా ఉండవు అన్నమాట. వాళ్ళది తేజస్ శరీరములు అని అంటారు దేవతలకి. అయినప్పటికీ కర్మ వాళ్ళకి కొంచెం తక్కువగా బంధనం జరిగి ఉందే తప్ప అటు వాళ్ళు కూడా పూర్తిగా ఫ్రీ సోల్స్ కాదు. వాళ్ళు బద్ధులే. బ్రహ్మగారు కూడా బద్ధులే. అయితే మనకంటే కొంచెం ఎక్కువ, మనకంటే కొంచెం మంచిగా, మనకంటే కొంచెం సుఖంగా మన దృష్ట్యా. అయితే ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టుగా మనకుండే పాటలేవో మనకుంటాయి, వాడుకుండే పాటలేవో వాడికి ఉంటాయి. చూడండి, కొంచెం MBA లాంటి వాళ్ళు చదివేవాళ్ళు వాళ్ళకి కావలసినటువంటి సీట్ రాలేదనుకోండి, వాళ్ళకి కావాల్సిన కంపెనీలో ఆఫర్ రాలేదనుకోండి, ఎంత డిప్రెస్ అయిపోతారండి. వాడి స్థాయికి అది. 1వ తరగతి వాడు అనుకున్నటువంటి మార్కులు వీడికి రాలేదనుకోండి, వీడు అనుకున్న లెసన్ వీడికి రాలేదు, వీడు అంతగానో డిప్రెస్ అయిపోతాడండి. వీడి స్థాయి ఇది. కానీ మొత్తానికి అయితే ఆ MBA స్థాయి వాడికి చూస్తే ఏమిటండి పెద్ద, ఇంకా 1వ తరగతి కదండి వీడు, పెద్ద వీడికి రాకపోతే కొంపే మురిగిపోయింది అని మనకు అనిపిస్తుంది. మనకు కొంచెం వాడి దృష్ట్యా పెద్దవాళ్ళం కదా, అందుకోసం అది కూడా పెద్ద కష్టమేటయ్యా, దాన్ని పెద్ద పట్టించుకోవాలటయా, దానికి పెద్ద బాధపడాలటయా అంటాం మనం వాడిని చూసి. ఇంకా కోట్లతోటి బిలియన్స్ ట్రిలియన్స్ తోటి తిరుగుతుంటారు చూడండి. అలాంటి వాళ్ళు ఏదో మనలాంటి వాళ్ళని చూసి ఏం పెద్ద కష్టం వచ్చిందా నీకు అంటే, లేదండి నాకు చాలా కష్టంగా ఉందండి, ఎవడో చాలా ఇబ్బందులు పడిపోతున్నారండి. ఊరుకోవా, ఇది కూడా పెద్ద లెక్కేనా అంటాడు వాడు. వాడికి మనది పెద్ద టుమిరిగాళ్ళలా కనిపిస్తుంది అనమాట. అయితే ఈ ట్రిలియనీర్సు మరి ఇంకా వీళ్ళంతా ఉంటారు చూడండి, ఈ దేవతల లాంటి వాళ్ళకి వీళ్ళని చూసి ఏడు పెద్ద నీకేం గొమ్మ మునిగిపోయింది, సుఖంగా బతుకుతాం ఉండాలి హాయిగాను అంటాడు వాడు. వాడికి వీడు టుమిరిగాళ్ళే కనిపిస్తాడు. ఎవడి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళకి కష్టాలుంటాయి, సుఖాలుంటాయి. పరమపదంలో ఉండేటటువంటి నిత్యసూరులు ముక్తగణాలు అనే వాళ్ళకి కర్మబంధం అసలు ఉండదుటండి. కానీ వాళ్ళకి కూడా భగవంతుడికి అపేక్ష ఉంటుందన్నమాట. వాళ్ళకు కూడా భగవంతుణ్ణి రక్షకుడు అని భావిస్తారు. వాళ్ళు కూడా మంత్ర అనుసంధానం చేసుకుంటూనే ఉంటారు. అయితే వాళ్ళకేం కావాలి, తాము చేసేటటువంటి సేవ మరింత బాగా పెరగాలి అని వాళ్ళు కోరుకుంటారు. చేసే సేవలో హద్దులు పోవాలి అని కోరుకుంటారు. సేవ మరింత బాగా పెరగాలని వాళ్ళు కోరుకుంటారు. మొత్తానికి కోరుకోవటము, హద్దులు తగ్గడం, ఆనందం పెరగడం అనేది అందరి జీవులకి ఉంటుంది. అందరూ కోరుకుంటూనే ఉంటారు. అలాంటి వాళ్ళ యొక్క కోరికల్ని తీర్చగలిగే శక్తి కలిగిన మంత్రం కనుక దీనికి మంత్ర రాజము అని పేరు పెట్టారు. ఏది కావాలంటే అది ఇవ్వగలిగేటట్టుగా ఎప్పటి నుంచి ఆరంభమై ఎప్పటిదాకా ఉంది అంటే దీనికి సనాతనము అని పేరు పెట్టారు. సనాతనం అంటే ఎప్పుడూ అలానే ఉండేది అని అర్థం. మామూలుగా ఇతర మంత్రాలు అనుకోండి, అవి కొంతకాలం మనం జపించకపోతే వాటిలో ఉండే శక్తి కాస్త క్షీణించిపోతుంది. మన ఇండ్లల్లో జనరేటర్స్ పెట్టుకుంటాను చూడండి, ఆ జనరేటర్లో మీరు ఆయిల్ పోసారనుకోండి బాగా పనిచేస్తుంది. ఆయిల్ పోయకపోతే ఆగిపోతుంది. దాంట్లో సహజమైనటువంటి శక్తి అనేది ఏం ఉండదు. మీ ఇంట్లో టార్చ్ వెలిగించుకుంటూ ఉంటారు, రీఛార్జబుల్ బ్యాటరీస్ లాంటివి. అవి ఎంతసేపు మీరు దాంట్లో పెట్టి వాటిని ఛార్జ్ చేస్తే అంతవరకు అది మండుతూ ఉంటుంది. దాంట్లో పెట్టలేదనుకోండి ఒక పూట, దానికంటే ఇంకా మీకు సెల్ ఫోన్ అంటే ఇప్పుడు బాగా తెలుస్తుంది. మీ సెల్ ఫోన్ని కాసేపు వాడిన తర్వాత దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి లోపల పెట్టాల్సిన దాంట్లో కాస్త ఛార్జ్ చేయకపోతే అది మీకు పనిచేయడం మానేస్తుంది. ఎంతసేపు దాంట్లో ఛార్జ్ ఉంటే అంతవరకు పనిచేస్తుంది. లోకంలో ఉండే మంత్రాలు ఏవైనా అలాంటివే.
తనలో సహజమైనటువంటి శక్తి కలిగిన మంత్రం నారాయణ మహామంత్రం అండి. ఇప్పుడు దీపాలు మనం వెలిగించుకుంటున్నాం. ఆ దీపాలకి కింద నెయ్యైనా పోయాలి, నూనెైనా పోయాలి, ఆముదమైనా పోయాలి, మరొకటైనా పోయాలి. మనకి ఈ పవర్ లైన్స్లోంచి కరెంట్ వస్తుంది. ఈ కరెంట్ రావాలి అంటే అక్కడెక్కడో ప్రాజెక్ట్స్ ఏవో ఉంటాయి. ఇప్పుడు ఆ శ్రీశైలం డ్యామ్ దగ్గర లేకపోతే మరింకో డ్యామ్ దగ్గర అక్కడ పుట్టాల్సిన కరెంట్ ఏదో సవ్యంగా పుడితే అది మనకు వస్తుంది, మనం బల్బులు వెలిగించుకోగలుగుతాం. అక్కడ పుట్టలేదనుకోండి, అక్కడ పుట్టాలంటే వానలు బాగా కురవాలి, అందులో నీళ్లు బాగుండాలి. ఆ నీళ్లు బాగుంటేనే అవి తిరుగుతాయి, అందులోంచి కరెంట్ వస్తుంది, లేకపోతే కరెంట్ రాదు. ఈ కరెంట్ మనం చూసేటటువంటిది ఎక్కడి నుంచి రావాలన్నా అలానే రావాలి. ఈ వెలుతురు ఎక్కడి నుంచి రావాలన్నా అలానే రావాలి. మరి సూర్యుడిలో వెలుతురు ఎవరు ఇవ్వాలండి? రోజు వెనక కాసేపు వెళ్ళి ఆ సూర్యుడు గారు రాత్రిపూట ఎక్కడ దేంట్లోనో ఒకసారి కొంచెం హుకాన్ అయ్యి మరి కొంతసేపు మళ్ళీ కొద్దిగా ఎనర్జీని మళ్ళీ పూలప్ చేసుకుని మళ్ళీ వచ్చి మర్నాడు పొద్దు నుంచి మళ్ళీ మనకి ఇవ్వడం ప్రారంభిస్తున్నాడా? లేదు కదా. ఆయనలో ఉండేటటువంటి శక్తి అనేది సహజంగా ఉంటుంది ఆయనలో. ఎవరో ఒకళ్ళు ఇస్తే వచ్చింది కాదు, తరిగిపోయేది కూడా కాదు. ఏమో కొన్ని కోట్ల సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ సూర్యుడు ఈ గ్రహం కూడా ఏదో మెల్లిమెల్లిగా చంద్రుడిలాగా చల్లబడిపోతుంది అని అంటారు. మనకు తెలియదు, మన కాలంలో కాదు. ఆయనలో ఉండేటువంటి ఆ శక్తి సెల్ఫ్ జనరేటింగ్ ఎనర్జీ. అది తనంతట తానే శక్తిని మళ్ళీ తయారు చేసుకుంటూ ఉంటుంది, మళ్ళీ ఇస్తూ ఉంటుంది, తయారు చేసుకుంటూ ఉంటుంది, ఇస్తూ ఉంటుంది. మిషన్స్ మనం చూస్తున్నాం. ఒకడుండి నడిపిస్తే నడుస్తున్నాయి, నడిపించకపోతే ఆగిపోతున్నాయి. గడియారం లాంటిది మనం నడిపించక్కర్లేకుండా ప్రతి పూట తిరుగుతోంది అని అన్నా దాంట్లో మీరు ఏం కదా బ్యాటరీ పెట్టినంతసేపే కదా. ఆ బ్యాటరీ పెట్టకపోతే ఆ గడియారం కూడా తిరగడం మానేస్తుంది, మీ చేతి గడియారం కూడా తిరగడం మానేస్తుంది. దేనికైనా వెనకాతల ఎనర్జీ అనేది ఒకటి సప్లై చేయాలి, ఏదో ఒక దానితోటి దాన్ని ఛార్జ్ చేయాలి. మరి మీలో ఎవరిస్తున్నారు ఛార్జీ? కాసేపు ఏదైనా ఒక మిషన్ మాట్లాడాలి అంటే దానికి కొంత కరెంట్ కావాలి, కొంత పవర్ కావాలి. పని చెయ్యాలంటే, కదలాలంటే దానికి ఎనర్జీ కావాలి. మీరు కదలడానికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తాను? సెల్ఫ్ జనరేటింగ్. కొంతసేపు మాట్లాడిన తర్వాత మీలో ఉండేటటువంటి ఈ ఎబిలిటీ, మాట్లాడే ఎబిలిటీ పోతుందా అంటే పోతుంది కదండి. అన్నం తినకపోతే పోతుంది కదండి, నీరసించిపోతున్నాం కదండి, అలవాటైంది కనుక. కానీ ఆహారం లేకుండా ఉండేవాళ్ళు కూడా కొందరు ఉన్నారండి. వాళ్ళు దేని మీద డిపెండ్ అవ్వరు. వాడు మనలాగా తిండి మీద, నీటి మీద, గాలి మీద డిపెండ్ అవ్వరు. ఈ లోపల ఉండేటటువంటి జీవుడనే వాడి యొక్క జ్ఞానం అనే శక్తి ఉందే, ఇది ఏదో ఒకటి, ఒక సాధనం, ఒక ఇంధనం ఇస్తే వచ్చినది కాదు. శరీరానికి శక్తి అంటే ఇంధనాలు పోస్తే బయలుదేరుతుంది. ఎందుకంటే శరీరం ఏదో ఒక పంచభూతాల్లో ఒక్కొక్క భూతం డామినేట్ చేస్తుంటే తయారైనటువంటి శరీరాలు కనుక ఏదోనో ఒక భూతంలో కాస్త హెచ్చుతగ్గులు ఏర్పడితే అది కొంచెం క్రమంగా పనిచేయడం మానేస్తుంది. మళ్ళీ మీరు దానికి సబ్స్టిట్యూట్ చేయాల్సి వస్తుంది, ఇవ్వాల్సి వస్తుంది. తిరిగి శక్తిని పుంజుకుని ఇది పనిచేస్తోంది. మరి ఆత్మకో ఈ శరీరం మొదటిది కాదు, కొన్ని కోటాను కోట్ల శరీరాల్లో ఇంతవరకు తిరిగింది ఈ ఆత్మ. అయితే ఆత్మకుండే జ్ఞానాన్ని పంపించుట, అందించుట, జ్ఞానాన్ని పైకి తెచ్చుట, ఇది ఒకళ్ళు ఇస్తే వచ్చినటువంటి శక్తి కాదు. ఇట్స్ న్యాచురల్, దానికి సహజమే. సూర్యుడిలో కాంతి అనేది ఎట్లా సహజమో, ఏ ఇంధన సహకారము అవసరం లేకుండానే అది ఎట్లా కాంతిని నిత్యం ఇస్తోందో, జీవుడిలో జ్ఞానం కూడా అంతే సహజము వస్తుంది. కానీ మంత్రాలన్నీ అలా ఉండవండి. మంత్రాలన్నీ ఒకసారి మనం కొంత శక్తిని ఇస్తేనే అవి పనిచేస్తాయి, మళ్ళీ కొంత శక్తిని ఇస్తే అవి పనిచేస్తాయి, అవి ఉన్నంత వరకు పనిచేస్తాయి. అందుకోసం మంత్రాలని సాధన చేసేవాళ్ళు ఏదో ఒక్కొక్క సమయంలో ఆ మంత్రాన్ని బాగా జనరేట్ చేసుకుంటూ ఉంటారు. ఏదో గ్రహణాలు వచ్చినప్పుడు, ఏదో అమావాస్యాదులు వచ్చినప్పుడు కూర్చున్నప్పుడు ఆ మంత్రాన్ని మళ్ళీ జపం చేసినట్టయితే అంటే అప్పుడు ఆ మంత్రం యొక్క శక్తి మళ్ళీ కొంత పెరుగుతుంది. వాళ్ళు దాంతో చేసుకోవాల్సినటువంటి కార్యాలేవో చేసుకుంటూ ఉంటారు. ఇది సాధన కోసం. మరి
నారాయణ మంత్రానికి అట్లాగా ఎవరో ఏదో శక్తిని ఇస్తే అది జనరేట్ కావాల్సిన అవసరం లేకుండా సహజంగానే శక్తి కలిగినటువంటిది. అది ఎప్పుడు తరగనటువంటిది, అంటే ఒకనాడు పెరిగి ఒకనాడు తరిగేట్టుగా ఉండేది కాదు కనుక దానికి సనాతన అని పేరు పెట్టాయి. సదా అస్తి అని అర్థం. అది ఎప్పుడూ అలానే ఉండును, అందుకోసం దానికి సనాతన మంత్రము అని అన్నారు. ఎన్నో పేర్లు ఉన్నాయి, చాలా గొప్పది మంత్రం. ప్రహ్లాదుడు తన తోటి బాలురతోటి మాట్లాడుతూ ఒక మాట అంటాడు, ఏమండి నారాయణ మంత్రాన్ని చెప్పటానికైనా మీకు శ్రమ కావాలా? ఆయాస స్మరణే కోస్య. ఈ చెప్పడానికి మీకు ఎందుకంటే మేము ఒళ్ళు హోనం చేసుకోక్కర్లేదు, బరువులు మొయ్యక్కర్లేదు, ఏ ఇబ్బంది మీరు పడాల్సిన అవసరం లేదు. ఆయాస స్మరణే కోస్య. ఏదో పెద్ద ఆయాసం లేకపోతే మాత్రం అన్ని పనులు మనం చేస్తామా ఏంటండి? మనకేదైనా మంచిని కలిగించగలిగేట్టుగా ఉంటే, మనకేదైనా లేనిదేదైనా కొంత చేర్చగలిగేట్టుగా ఉంటే అలాంటి దాన్ని చేస్తాం. ఇది ఆ పని చేస్తుందండి. స్మృతో యచ్చతి శోభనం. దీన్ని స్మరిస్తే చాలు మీకు అన్ని రకాల మంగళాలు కలిగిస్తుంది. ఏమండి మంగళాలు కలిగిస్తుంది అనుకోండి, కానీ మాలో నిలవద్దు. ఎన్ని మంగళాలు కలిగినా అవన్నీ మాలో ఉండేటువంటి పాపాల ఆధిక్యం చేత జారిపోతూ ఉంటాయి. ఏదైనా ఒక పూత కలిగిన ఒక వస్తువు మీద మనం ఏదో నీళ్లు పోసామనుకోండి, ఒక తైలం పూత ఉందనుకోండి, దాని మీద మనం నీళ్లు పోస్తే ఒక్క చుక్క కూడా అంటుకోదు కదా, ఆ నీళ్ళన్నీ కారిపోతాయి, జారిపోతాయి. అలాగే మనలో ఇంతవరకు ఉండేటటువంటి పాపాల ఆధిక్య ప్రభావం చేత ఎన్ని రకాల పుణ్యాలు వచ్చి, ఎన్ని రకాల మంచి వచ్చి, ఎంత శ్రేయస్సు వచ్చి మన మీద పోసినా ఆ శ్రేయస్సు అంతా బండరాళ్ల మీద పడ్డ నీళ్లలాగా అంత వ్యర్థమైపోతూ ఉంటుంది. అన్ని రకాల పాపరాశులు మాలో ఉన్నాయి కదా, మరి ఇవన్నీ ఎట్లా పోయేది? పాపక్షయశ్చ భవతి. పాపక్షయశ్చ చూడండి, ఒక్కటి చేస్తే అన్నీ, ఆల్ ఇన్ వన్. ఒక్కొక్క దానికి లోకంలో అయితే ఒక్కో చోటుకు పోవాల్సి వస్తుంది, కానీ ఇక్కడ అట్లా ఏం అవసరం లేదండి. మీరు పాపక్షయం అవుతుంది, అన్ని రకాల శుభాలని ఇస్తుంది, ఆయాసము లేకుండా ఉంటుంది. సాధారణంగా కాసేరంటే మంచి ఏమైనా చేయాలంటే కొంచెం శ్రమ పడాలండి, ఏదో కొద్దిగా అలసిపోవాల్సి వస్తుంది. దీనికి అలుపక్కర్లేదు, పుణ్యాలు వస్తాయి, పాపాలు పోతాయి. ఇంకా స్మరతాంతమహర్నిశం, ఇంకెందుకండి ఆలస్యం, ఎందుకండి? స్టార్ట్ ఇట్. ప్రహ్లాదుడు చెప్తాడు ఈ మాట. చెప్పేటప్పటికి పాపం తోటి రాక్షస బాలురంతా కలిసి హాయిగా శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ ప్రారంభిస్తారు. మధ్యాహ్నం కాసేపు ఇంటర్వెల్ ఇస్తారు గురువుగారు, క్లాస్. ఆ ఇంటర్వెల్లో ఒకసారి గురువుగారు కాస్త లోపలికి వెళ్ళి వద్దాము అనుకునేటప్పటికి మనవాడు క్లాస్ తీసుకుంటున్నాడు. ఇదే అష్టాక్షరి దివ్య మంత్రము, నిగమాగమ సారమైన నిత్య మంత్రము. ఈతడే ఉపదేశమిచ్చెను అష్టాక్షరి మంత్రము. ఈతడే ఉపదేశమిచ్చెను అష్టాక్షరి మంత్రము. ఈతడే రామానుజుడు, ఈతడే రామానుజులు ఇహ పర దైవము. ఈతడే రామానుజులు ఇహ పర దైవము. కతులన్నీ తిలమైన కలియుగమందును గతి ఈతడే చూపే. వెలయించెనీతడే కా వేదపు
రహస్యములు జలమి నీతడే గురుడు తానే తానే ఇందరి గురుడు సానబట్టిన భోగి జ్ఞానయోగి తానే తానే ఇందరి గురుడు సానబట్టిన భోగి జ్ఞానయోగి తానే తానే ఇందరి గురుడు అపరిమితములైన యజ్ఞాలు వడిసేయ ప్రపన్నులకు బుద్ధి పచరించి అపరిమితములైన యజ్ఞాలు వడిసేయ ప్రపన్నులకు బుద్ధి పచరించి తపముగా ఫల పరిత్యాగము సేయించు కపురుల గరిమల కర్మయోగి తపముగా ఫల పరిత్యాగము సేయించు కపురుల గరిమల కర్మయోగి తానే తానే ఇందరి గురుడు సానబట్టిన భోగి జ్ఞానయోగి తానే తానే ఇందరి గురుడు అన్ని చేతలును బ్రహ్మార్పణ విధి చేయ మన్నించు బుద్ధులను మరుగ చెప్పి అన్ని చేతలును బ్రహ్మార్పణ విధి చేయ మన్నించు బుద్ధులను మరుగ చెప్పి ఉన్నత పదముల కొనరంగ కరుణించు పన్నగ శయనుడే బ్రహ్మయోగి ఉన్నత పదముల కొనరంగ కరుణించు పన్నగ శయనుడే బ్రహ్మయోగి తానే తానే ఇందరి గురుడు సానబట్టిన భోగి జ్ఞానయోగి తానే తానే ఇందరి గురుడు
తనరగ కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమ శ్రీ వెంకటరాయడై తనరగ కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమ శ్రీ వెంకటరాయడై ఒనరగ సంసార యోగము కృపసేయ ఒనరగ సంసార యోగము కృపసేయు అనిమిష గతులను అభ్యాస యోగి ఒనరగ సంసార యోగము కృపసేయు అనిమిష గతులను అభ్యాస యోగి తానే తానే ఇందరి గురుడు సానబట్టిన భోగి జ్ఞాన యోగి తానే తానే ఇందరి గురుడు సానబట్టిన భోగి జ్ఞాన యోగి తానే తానే ఇందరి గురుడు తానే తానే ఇందరి గురుడు తానే తానే ఇందరి గురుడు. ఏడవల పేడ మచ్చిక ఏడ సొత్తులు ఏడవల పేడ మచ్చిక ఏడ సొత్తులు ఆడుకున్న మాటలెల్లా అవి నిజాలా ఏడవల పేడ మచ్చిక ఏడ సొత్తులు ఏడవల పేడ మచ్చిక ఏడ సొత్తులు తొలికారు మెరుపులు తోచిపోవుగాక నెలకొని మింట నవి నిలిచినా తొలికారు మెరుపులు తోచిపోవుగాక నెలకొని మింట నవి నిలిచినా పొలతుల వలపులు పొలసిపోవుగాక పొలతుల వలపులు పొలసిపోవుగాక కలకాలం బవి కడతేరీనా కలకాలం బవి కడతేరీనా ఏడవల పేడ మచ్చిక ఏడ సొత్తులు ఆడుకున్న మాటలెల్లా అవి నిజాలా ఏడవల పేడ మచ్చిక ఏడ సొత్తులు ఏడవల పేడ మచ్చిక ఏడ సొత్తులు
నీరులై పారుగాక అండకు పోవ దాహమడగినా ఎండమావులు చూడ నీరులై పారుగాక అండకు పోవ దాహమడగినా నిండినట్టి మోహము నెలతల ముది చూడా నిండినట్టి మోహము నెలతల ముది చూడా ఉండినట్టి ఉండుగాక పూతైనా నిండినట్టి మోహము నెలతల ముది చూడా ఉండినట్టి ఉండుగాక పూతైనా ఉండినట్టి ఉండుగాక పూతైనా ఏడవల పేడ మచ్చిక ఏడ సొత్తులు ఆడుకున్న మాటలెల్లా అవి నిజాలా ఏడవల పేడ మచ్చిక ఏడ సొద్దులు ఏడవల పేడ మచ్చిక ఏడ సొత్తులు ప్రభునందు ప్రియమైన ఆశీర్వాద గడియలు టీవీ కార్యక్రమమును వీక్షిస్తున్న కుటుంబ సభ్యులకు యేసుక్రీస్తు నామమున శుభమును వందనములు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమములో దేవుని వాక్యము బోధించువారు రెవరెండ్ యు సోలమన్ పాస్టర్ గారు, ప్రొద్దుటూరు, కడప జిల్లా. వాక్య సందేశమునకు ముందు ఒక పాటని చూద్దాము. ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో సత్యవాక్యము ధ్యానించుచు సమయమునందు అసమయమునందు సమయమునందు అసమయమునందు లోకము నన్ను ద్వేషించినా లోకులు నన్ను దూషించినా లోకము నన్ను ద్వేషించినా లోకులు నన్ను దూషించినా నా వారు నన్ను నిందించినా నా ప్రియులే నన్ను విడనాడినా నా వారు నన్ను నిందించినా నా ప్రియులే నన్ను విడనాడినా నిందలు మోపి హింసలు పెట్టిన ప్రకటింతును నీ సువార్తను నిందలు మోపి హింసలు పెట్టిన ప్రకటింతును నీ సువార్తను ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో సత్యవాక్యము ధ్యానించుచు సమయమునందు అసమయమునందు సమయమునందు అసమయమునందు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దైవ ప్రజలారా బాగున్నారా? ఆశీర్వాద గడియలు టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న నా ప్రియులారా